హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు ఆలుగడ్డ టమాటా వండుతున్నా ఫ్రెండ్స్. ఆలుగడ్డ టమాటా, ఇగో ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇక ఇలా నూనె పోసిన ఇక ఈ పావుతోని కొంచెం ఒక పావు మీద సగం పోసిన, ఒక పావు మీద సగం పోసిన. కొంచెం ఇది ఉల్లిగడ్డ దగ్గర పడ్డాక అల్లం అయిపోయింది. ఏం ఉడకబెట్టలే, అలానే ఉడుకుతుంది. కొంచెం మనం నీళ్ళు పోసాం అనుకో, కొంచెం మనం నీళ్ళు ఎక్కువ పోసుకుంటే దగ్గరకు అయ్యాక పెట్టుకుంటే ఉడికిపోతుంది. ఇక అల్లం పేస్ట్ వేసిన కొంచెము, కొంచెం పసుపు వేస్తా, కొంచెం పసుపు, కొంచెం ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఆలుగడ్డ టమాటా గిట్ల వేసుకొని, ఇక ఆలుగడ్డ, ఇక టమాటా కొంచెము ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది. టమాటా ఇట్లా గ్రేవీ లెక్క అవుతుంది. ఇక కారము, ఇది ఏమంతా కారం లేదు, అందుకని కొంచెం ఒక చెంచా మీద కొంచెం వేస్తున్నా. ఇక తాగినంత ఉప్పు, ఇవి నూనెలు ఉడకనియాలి. కొంచెం నూనెలో జరొక్క నిమిషం పాటు నూనెలు ఉడికించినాక ఇలా కొంచెం ఒక గిలాస్, ఇగో ఈ గిలాస్ ఉందిగా, ఇగో ఇగో ఈ గిలాస్ అంటే నీళ్ళు పోసుకొని ఆలుగడ్డ ఉడికినాక బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఇక అయింది దగ్గరికి. ఇక ఇట్లా నూనె పైకి తేలినాక కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఇది టమాటా ఒక 2 నిమిషాలు ఉడికి దగ్గర పడ్డాక ఇక ఈ గ్లాస్ నిండా నీళ్ళు పోసిన ఫ్రెండ్స్. ఈ గ్లాస్ నిండా నీళ్ళు పోసిన, ఇక ఇట్లా దగ్గరకు అయిపోయింది. ఆలుగడ్డ ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఇట్లా టమాటా ఎక్కువ వేసుకున్నాం అనుకో ఉడికింది, గ్రేవీ లెక్క మంచిగా అవుతుంది. ఇట్లా కొంచెం టమాటా ఎక్కువ వేసుకుంటే బంద్ చేస్తున్నా. ఇట్లా వేసుకుంటుంది, బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ కొడతలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ నచ్చితే కామెంట్ పెట్టండి, ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ పెట్టండి, చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లుందో. సరే ఫ్రెండ్స్, బాయ్.